డాడీస్, మీరు ముందుది విన్నారు కదా. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఓటీటీ అనే దాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సబ్జెక్టు. ఈ మధ్యకాలంలో మీతో నేను చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ ఒక్కొక్కటిగా మీతో మాట్లాడుతున్నాను డాడీస్. అయితే ఈ ఓటీటీ అంటే ఏంటి అనేది చాలామంది తెలియలేదు. దాని గురించి ఒక్క మాట చెప్పాలని, నా ద్వారా మీ అందరూ వినాలని నేను దీన్ని మీకు పంచుకుంటున్నాను మీతోటి. ఇదేంటంటే ఓటీటీ అంటే మీరు చాలామంది మనలో ఏమనుకుంటున్నారంటే మిగతా ఓటీటీలాగే మన ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు లేదంటే పాత సినిమాలు చూడడానికి ఇది వాడుతామని అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమని మీరు అనుకున్నట్టు జరిగితే మనం మరొక ఓటీటీ పెట్టాల్సిన అవసరం లేదు డాడీస్. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద అంతర్జాతీయంగా చాలా ఓటీటీలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లోకి మనం వెళ్ళి నిరూపించుకోవాల్సిన అవసరం పెద్ద సబ్జెక్ట్ కూడా లేదు. అందులో మనం వెళ్ళే విధానమే పూర్తి సపరేటు. మీకు తెలుసు, ఇప్పుడు మన క్రిప్టోని ఇలా కూడా చేయొచ్చా అనేటువంటి ఒక ఆలోచనని కొత్తగా చేసి మనం ఈరోజు సక్సెస్ ఫార్ములా అయ్యాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వరంగల్ నుంచి మన తాలూకా కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక డాడీ నాకు కాల్ చేసి, డాడీ నువ్వు నాకు కాల్ చేసేది వినుంటే నీకు అర్థమవుతుంది. నాకు కాల్ చేసి తను ఏం చెప్పాడంటే, డాడీ మన తాలూకా ఎక్స్చేంజ్లు బీసీటీ కావచ్చు, ఫర్దర్గా వచ్చి ఎక్స్చేంజ్లో కావచ్చు, నా అవసరం ఏమంటే చూడు డాడీ, ఎందుకంటే నాకు ఈ ఎక్స్చేంజ్ల మీద అవగాహన ఉంది, నేను కూడా నీకెలా తెలుసురా అని అడిగాను. నేను కూడా ఒక కాయిన్ రిలీజ్ చేశాను అన్నాడు. వెరీ గుడ్, మంచిదేరా అని చెప్పాను. ఏంటి మంచిది డాడీ? నాకు కాయిన్ అయితే రిలీజ్ చేశాను, దాన్ని ఏదోలా తయారు చేసి, కానీ కమ్యూనిటీ లేదు కదా, కాబట్టి నేను కిబులోనే కొనసాగుతున్నాను డాడీ అన్నాడు. హీఈస్ రైట్, వాడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నేను మొదటి నుంచి నేను మాట్లాడుతుంది ప్రపంచ గమనానికి, క్రిప్టో గమనానికి వ్యతిరేకంగా నేను ప్రయాణం చేయడం మొదలెట్టి మీరు నాతో వచ్చారు. ఏంటి, కాయిన్ రిలీజ్ చేసి కమ్యూనిటీని సంపాదిస్తారు అందరూ, బట్ నువ్వేం చేసి తెలిసా డాడీ? కమ్యూనిటీని క్రియేట్ చేసి కాయిన్ మార్కెట్లో తీసుకెళ్ళు. ఆ ఒక్క సూత్రం మీదే నువ్వు ఈరోజు ఇంత సక్సెస్ని తీసుకున్నావు. ఇప్పుడు ఈ సక్సెస్ ఏంటి అనేది తెలియాలంటే ఇప్పుడే కదా డాడీ మనం వేసిన క్రిప్టో వృక్షంగా మారింది. ఆ మొక్క ఇప్పుడు పూతకు వస్తుంది కదా, ఇప్పుడు పింజై కాయ పండై నువ్వు అనుభవిస్తావు. వెయిట్ చేయి, వెంటనే ఏది ప్రతిఫలాలు కావాలంటే ప్రతిఫలం ఎంత వేగంగా వస్తుందో దాని తాలూకా గమ్యం కూడా అంతే వేగంగా అంతమైపోద్ది. ఎప్పుడు స్థిరంగా ఉండేది ఎప్పుడు బలంగా నిలబడుతుంది. నువ్వు స్థిరంగా ఉండాలనుకున్నావు కాబట్టి మన కంపెనీని బలంగా నిలబెట్టావు. సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్తున్నాం కాబట్టి మన కాయిన్ని ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నామో మీరు ఒకసారి చూడండి. ఈ ఓటీటీలో మనం చేస్తున్నది కొత్త ప్రయోగం అనకూడదు. ఆల్రెడీ నేను ఎందుకంటే ప్రయోగాలు కూడా సాధ్యపడే విధంగా తయారు చేసి మీ ముందు తీసుకొస్తే దాన్ని ఎలా తీసుకెళ్లాలో నా పిల్లలుగా మీకు తెలుసు డాడీస్. నేను చూశాను, అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. మీ సత్తా తెలిసి, మీ సత్తా చూసి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. అయితే మన దగ్గర ఉన్న ఓటీటీ ఏంటంటే మీ ఊహకు అందని విధంగా కొత్తగా తయారు చేస్తాను. దాని గురించి నేను మళ్ళీ సపరేట్గా చెప్తాను దాని మీద. ఇప్పుడు మన ఓటీటీని మీరు అనుకోవచ్చు, ఓటీటీ ఆల్రెడీ ఉన్నది కదా, మనకెందుకు ఇదంతానా అంటే అవి ఉన్నాయి కదా అని, లేకపోతే ఇవి మళ్ళీ అవసరం లేదు కదా అనుకుంటున్నారు. ఎందుకు అవసరం ఇప్పుడు చెప్తాను వినండి. మీలో చాలామంది దగ్గర ఈ స్టేక్డ్ కాయిన్స్ ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి, అలాగే కోట్లలో కూడా స్టేక్డ్ కాయిన్స్ సంపాదించుకున్నారు. కాబట్టి 500 రూపాయలకు వచ్చే 250 కాయిన్స్ మీకు ఎక్కువ కాదు. 500 రూపాయలకు వచ్చే స్టేక్డ్ కాయిన్స్ మీకు ఎక్కువ కాదు. ఇక్కడ ఒక వేరియేషన్ మాత్రం పాత వాళ్ళు, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కొత్త కమ్యూనిటీ వాళ్ళు తెలుసుకొని తీరాలి డాడీస్. ఏంటి చెప్పనా, మనం 500 రూపాయలకి 5 కాయిన్స్ వచ్చాయి, మీకు సేలబుల్ కాయిన్స్గా మారిపోయి 100 రోజుల తర్వాత. మరి మీ అకౌంట్స్లో చూస్తే కాయిన్స్ లేవు.
అది మీరు అమ్మేసుకొని ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండొచ్చు, మరే ఇతర కారణాల చేతనో మీ అకౌంట్లో నుంచి అవి ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటే అమ్ముకున్నారు, లేదంటే మరో రకం చేశారు. కాబట్టి మరి మీ అకౌంట్ ఖాళీ డాడీ. ఎందుకు? రెఫరల్ ఇవ్వని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మన కంపెనీలో. ఎందుకంటే మనం సెల్కనో బండికనో కారుకనో మనం కొన్ని అకౌంట్స్ని వేసాం. ఆ అకౌంట్ వాళ్ళు ఎవ్వరు కూడా యాడ్ చూడలేదు, మీరే చూశారు. ఆ అకౌంట్ వాళ్ళు ఎవరు రిఫరల్స్ ఇవ్వలేదు, మీరే వాళ్ళకి రిఫరల్ ఇచ్చారు తప్ప వారు ఎవరికి ఇవ్వలేదు. మరి స్టేక్డ్ కాయిన్స్ ఎలా వస్తుంది డాడీ? వాళ్ళ దగ్గరలో మీరు నమ్ముతారా? 90% భయపడి స్టేక్డ్ కాయిన్స్ లేని కమ్యూనిటీ మంది. నిజం చెప్పడానికి కూడా ధైర్యం కావాలి, అబద్ధం చెప్పడానికి ధైర్యం అవసరం లేదు. నాకు ధైర్యం ఉంది, మీకు ధైర్యం ఉన్నది కాబట్టి నేను మీతో చెప్తున్నాను. 90% వాళ్ళ దగ్గర స్టేక్డ్ కాయిన్స్ లేవు. మరి వాళ్ళు ఎలా? వాళ్ళు మనతో 100 సంవత్సరాల పైబడి మనతో ప్రయాణం చేయాలంటే వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు రారు. వాళ్ళకి మన కంపెనీ గురించి అవసరం లేదు. మన కంపెనీ ఎవరి కోసం తెలిసే డాడీస్? 100లో దాటి ఉన్నా, అంటే 100కి పైబడి స్టేక్డ్ కాయిన్స్ ఉన్నా, లేదా శాలబుల్ కాయిన్స్ కొని పెట్టుకున్నా, అటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మన కాయిన్ తాలూకు గమ్యం కావాలి. వీళ్ళకి అవసరంలే. ఎందుకంటే అవి అయిపోతే వాళ్ళకి మనకి రిలేషన్ లేదు. అందుకోసం నేనేం చేస్తున్నానంటే మీతో పాటు వాళ్ళు ఉండాలి. కాబట్టి జాగ్రత్త వినండి. నెక్స్ట్ మన మీటింగ్ తర్వాత ఇప్పుడు మన తాలూకు నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో నేను నెక్స్ట్ చెప్తాను మీకు. వైజాగ్లో మనం అనుకున్న మీటింగ్ని, ఆ మీటింగ్ తర్వాత ఎవరైతే కేవైసీని ఫిల్ఫిల్ చేస్తారో, ఆల్మోస్ట్ జనవరి తర్వాత అంటే సంక్రాంతి తర్వాతే ఉంటుంది. కేవైసీ చేసుకోవడం ఇంకొంచెం సులభంగా మీకు అన్నీ ఓపెన్ చేస్తాను. మీరు ఎవరైతే కేవైసీని కంప్లీట్ చేస్తారో, జాగ్రత్త వినండి. మన మీటింగ్లో చెప్పాను, రాలేని వాళ్ళందరికీ ఇది డైరెక్ట్గా మీకు చెప్తున్నాను. ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళందరికీ మీకు ఒక కాయిన్ ఉన్నాయండి, అంటే 0 ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్రెడీ మీ దగ్గర నుంచి మొత్తం వెళ్ళిపోయినా ఇస్తాను నేను. 0 అయిపోయినా వాళ్ళ గురించి మాట్లాడుతాను. 0 దగ్గర నుంచి మొదలుపెట్టి 99 కాయిన్స్ ఉన్న వరకు ఎవరికి ఉన్నా సరే వాళ్ళందరికీ నేను మరొక 100 స్టేక్డ్ కాయిన్స్ మీ అకౌంట్లోకి వేస్తున్నాను డాడీ. దీనికి మీరు ఏ డబ్బులు చెల్లించిన అవసరం లేదు, మీరేమీ నాకు పంపించే అవసరం లేదు. మీరు మన కంపెనీ కోసం మీరు చేయాల్సినటువంటి పని చేశారు కనుక మీకు మన కంపెనీ ఆనందంగా మీకు ఇస్తున్నటువంటి సక్సెస్ బోనస్గా మీకు నేను 100 స్టేక్డ్ కాయిన్స్ని మీరు ఏదైతే ఇది కేవైసీ అయిపోయిందో వాళ్ళందరికీ పంపిస్తున్నాను డాడీస్. మీరు ఇంకెక్కడికి వెళ్ళకుండా మాతో కలిపి మీతో కలిపి మేము 100 ఏళ్ళకి పైబడి మీతో ప్రయాణం చేద్దాం మన అందరినీ కలిపి. అందుకు నేను 100 కాయిన్స్ స్టేక్డ్ కాయిన్స్ ఇస్తున్నాను. ఓకే, మీకు 2. మరి బీసీ ఓటీటీని తీసుకెళ్ళడం వల్ల మనకేంటి ఉపయోగం? ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. ఓటీటీని తీసుకెళ్ళడం వల్ల మనకి ఏంటి ఉపయోగం? అలాగే డాడీస్, మరి ఓటీటీలో గిఫ్ట్లు అని చెప్పాను కదా, ఆ ఓటీటీలో గిఫ్ట్లు ఏడో చెప్తాను వినండి. లెవెల్ 1లో ఒక గిఫ్ట్, లెవెల్ 2లో ఎంపీపీ లెవెల్ 1లో ఒకటి, ఎంపీపీ లెవెల్ 2లో ఒకటి, ఎంపీపీ లెవెల్ 3లో ఒకటి, ఎంపీపీ లెవెల్ 4లో ఒకటి, ఎంపీపీ లెవెల్ 5లో ఒకటి, 5 గిఫ్ట్లు పెట్టాను. ఈ 5 గిఫ్ట్లు చాలా సునాయాసంగా గెలుచుకునేలా దాన్ని తయారు చేశాను. దాన్నే మీకు మన తాలూకా పీడిఎఫ్లో ఇస్తున్నాను. అది ఇప్పుడు నేను ఇచ్చే పీడిఎఫ్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీలో పెట్టాను. మీరు దాని మీద మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఇది వినేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నా వాయిస్ అన్నింటినీ ఎప్పట్లాగే మళ్ళీ హిందీలో కూడా కన్వర్ట్ చేసే అవకాశం తీసుకుంటున్నాను. అవి కూడా కొద్ది లేటుగా వస్తాయి, బట్ అవి కూడా వచ్చేస్తాయి. ఓకే డాడీ? కాబట్టి ఇప్పుడు గిఫ్ట్ల గురించి జాగ్రత్త వినండి. ఇక్కడ నేను పెట్టిన గిఫ్ట్లని 2 రకాల అవకాశాలు ఇందులో తీసుకుంటున్నాను. ఒకటి, మీరు ఓటీటీ కూపన్స్ని
ఇన్ని చేసుకుంటే ఎన్నో మీరు పీడిఎఫ్లో చూద్దరు కానీ ఇన్ని చేసుకుంటే ఫస్ట్ గిఫ్ట్ వస్తుంది. అలాగే 5కి కూడా ఒక టార్గెట్ చేసాం మనం. ఆ టార్గెట్ల ప్రకారం మీరు చేసేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓటీటీ మనం ఏం చెప్పాము, 1,00,00,000 అకౌంట్స్ అయిపోయినా మార్చి 31 అయిపోయినా సరే క్లోజ్ చేసేద్దాం మనం అని చెప్పాను నేను. అలా క్లోజ్ చేసినప్పుడు ఇందులో ఇంతకు ముందులాగే 2, 3 చాలక 20, 30 చాలక లేదంటే 100, 50 చాలక ఉంటాయి కదా, వాటన్నింటినీ ఇప్పుడు కొత్తగా వ్యాలెట్ వస్తుంది కదా మంది, ఆ వ్యాలెట్ తాలూకా అకౌంట్స్ని కూడా దీనికి జమ చేస్తున్నాను. వ్యాలెట్ అకౌంట్స్ని కూడా ఈ గిఫ్ట్లో కొనసాగిస్తాం. అంటే ఉదాహరణకి అవి 66 లాస్ట్ టైంలో అనుకుందాం, నేను ఎన్ని ఇచ్చానో మీరు చూస్తారు, అంతకంటే తక్కువే ఇచ్చాను. 66 అనుకుందాం మనం. 66లో ఇప్పుడు మన ఓటీటీలో మీరు ఓ 50 చేశారంటే ఇంకా 16 ఉండాలి. ఆ 16కి బదులుగా ఎన్ని వ్యాలెట్ అకౌంట్స్ అంటే వ్యాలెట్ కూపన్స్ మీరు కొనుక్కుంటే మీకు ఈ గిఫ్ట్ వస్తుందో, వాటిని యాక్టివేట్ చేసేయాలి మనం, వస్తుందో నేను అందులో మన తాలూకా పీడిఎఫ్లో పెట్టాను నేను. అందువల్ల మీకు నిరంతరంగా అంతకుముందు నేను ఇచ్చిన మాట ఇప్పుడు నెరవేరుతుంది. అయితే మరి ఇది కూడా కొన్నాళ్ళకి ఆగిపోద్ది కదా డాడీ అనుకోవచ్చు మీరు. మన ఇండియాలో ఉన్న జనాభా మొత్తం అయిపోతే ఆగిపోద్ది కదా. వ్యాలెట్లో వస్తున్నదాన్ని మన ఇండియాలో ఉన్న జనాభా మొత్తం అయిపోతే ఆగిపోద్ది కదా. ఇంతవరకు ఎంతోమంది ఇండియాలో ఉన్న జనాభాతో చేశారు, అందరూ అయ్యే వరకు ఏ కంపెనీ వెళ్ళలా, ఏ కంపెనీ వండలా, మళ్ళీ కొత్తది రావడం వెళ్ళిపోవడం చేస్తున్నారు మీరు. కానీ నీ కంపెనీ ఏం చేస్తుంది తెలుసా, మన జనాభా అయిపోవాలని కదా మన టార్గెట్ అంతాను. ఒకవేళ మన జనాభా మొత్తం అయిపోయినా ప్రపంచ జనాభా ఇంకా ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం. అంటే మీ తాలూకు గిఫ్ట్లు ఆగు డాడీస్, ఆగవు, అవి వెళ్తూనే ఉంటాయి. నిరంతరం జనాభా అలాగా పెరుగుతుంటారు కాబట్టి పెరిగిన జనాభాతో అది కొనసాగలేదని చేశాను. ఎప్పుడు ఆ గిఫ్ట్లు అలా వచ్చేలాగే చేశాను. రైట్, ఈ గిఫ్ట్ లాగు. అయితే గతంలో ఉన్న ఎంపీపీని నేను ముందు చెప్పినట్టుగా అది క్లోజ్ చేస్తూ ఇప్పుడు కొత్త ఎంపీపీలు కొనసాగించేలా చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గరని 2,300 కోట్లు మాత్రమే. అవి కూడా మీ దగ్గర నుండి వచ్చేసిన తర్వాత మీకు తగ్గిపోతూ ఉంటాయి. ఓకే డాడీస్, యూటిలిటీలోకి వెళ్ళిపోతాయి అవన్నీ. అవి ఎలాగో కూడా దానికి కూడా పీడిఎఫ్ చేశాను నేను. అవి కూడా మీకు పంపిస్తున్నాను. ఎక్స్చేంజ్లకు సంబంధించి ఎలా యూటిలిటీలోకి వెళ్తుంది, ఎలాగే తర్వాత ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది, ఎలా ప్రపంచ ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది, తర్వాత మళ్ళీ దాంట్లో వస్తుంది. దాంట్లో పెట్టాను నేను. సో కాబట్టి ఈ గిఫ్ట్లు మీరు చాలా సునాయాసంగా గెలుచుకోగలరు. ఎందుకంటే మన వ్యాలెట్ తాలూకు కొత్త వ్యాలెట్ తాలూకు కూపన్ కాస్ట్ కేవలం 25 రూపాయలు. ఆల్రెడీ మీటింగ్ వచ్చిన చెప్పుకుంటారు మీకు. 500 కాదు, 500 తర్వాత వచ్చింది 25 రూపాయలు. నాకు ఇక్కడ డబ్బులకు సమస్య కాదు, కమ్యూనిటీ అవసరం. ఆ కమ్యూనిటీ ఉంటే ఎన్నైనా చేయొచ్చు. అదే డాడీస్ మీకు తెలిసిందే కదా, తల ఎక్కువగా ఉంది, జడ ఉన్న ఆ తల ఎక్కువగా ఉన్న ఒక స్త్రీ ఎన్ని రకాల జడైనా వేయచ్చు. అంటే అలాగే ఒక కమ్యూనిటీ ఉంటే మనం ఎన్నైనా చేయొచ్చు. అంటే ఇక్కడ చెప్పండి, డబ్బుల కంటే మిగతా వాటి కంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి, కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ మాత్రమే నేను కోరుకుంటున్నాను. మనిషి ఉంటే చాలు, ఏం చేసుకోవాలనేది మనం ప్లాన్ చేసుకుందాం. అందుకోసం ఈ ఓటీటీలో కూడా గిఫ్ట్లు పెట్టాం మనం. ఈ ఓటీటీ అయిపోయిన తర్వాత వచ్చే కొత్త వ్యాలెట్ది కూడా ఆ గిఫ్ట్లకి కొనసాగింపుగా నిరంతరంగా నిర్విరామంగా వెళుతూనే ఉంటుంది. మన ఇండియా తర్వాత వేరే దేశాలకు వెళ్తుంది. ఇప్పుడు నేను విదేశాలు వెళ్తున్నాను కదా, ఈవేళ వెళ్తున్నాను కదా, అలాగే అది కూడా వెళ్తుంది. అలా వెళ్ళాలంటే నేను ముందు వెళ్ళాలి. నేను ముందెళ్ళి మీరు రావడానికి ప్లాట్ఫామ్స్ నేనే క్రియేట్ చేసే ఆలోచనతో ఉన్నాను. అంటే మీరు పంపిస్తాను అన్నాను, మీరు పంపించే టైం లోపు నేను వెళ్ళి అది క్లియర్ చేస్తే మీరు వెళ్తారు. అందుకే నేను వెళ్తున్నాను. ఓకే డాడీస్, కాబట్టి వ్యాలెట్లో కూడా గిఫ్ట్లు ఉన్నాయి. మీ పీడిఎఫ్లో చూద్దరు కానీ కుమ్మేద్దాం డాడీస్, సూపర్గా నడుస్తుంది. ఓకే డాడీ.